సభ్యులు అంజిరెడ్డి గారు, అట్లాగే నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారు, నా పేరు డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి, అధికార ప్రతినిధి. ఇప్పుడు పెద్దలు అంజిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. వెంకటరెడ్డి గారికి, వర్షిత్ రెడ్డి గారికి, ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ వచ్చి కనీసం 32 నెలలు అయిపోయింది. నేను ఒకటే కోరుతా ఉన్నాను, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలు, చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో తాండాలుగా చేసి దాన్ని గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. ఆ గ్రామ పంచాయతీలు చేసినప్పుడు 4383 కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పడవచ్చు. దానికి గత ప్రభుత్వం ఏం ఫండ్ ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఒక్క ఫండ్ ఇవ్వడం. ఏమన్నా వస్తే ఆ జనాభా ఎంత ఉందంటే 300 నుంచి 500 ఇన్కమ్ లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాస్తా ఉన్నాను. 4383 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో శాలరీలకి ఇవ్వలేని పరిస్థితి ఉంది, శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా మల్టీపర్పస్ వర్కర్స్ కూడా పెట్టలేని పరిస్థితి ఉంది. ఒక గ్రామ పంచాయతీకి అవసరం ఉన్న పంచాయత్ సెక్రటరీ ఉంటారు, కారాబార్ ఉంటాడు, ఒక ఎలక్ట్రీషియన్ ఉంటాడు, ఒక ప్లంబర్ ఉంటారు, ఒక వాచ్మెన్ ఉంటాడు. వీళ్ళకి మినిమం శాలరీస్ ఇవ్వాలి. అదేవిధంగా ఎవరైతే శానిటరీ వర్కర్స్ ఉన్నారో ప్రతి గ్రామ పంచాయతీకి మినిమం 5 మంది వర్కర్స్ ఉండాలి. వాళ్ళకి శాలరీస్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తలేరు, ఎమ్మెల్సీకి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఫండ్ ఇస్తలేరు. ఈ కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని స్పెషల్ గ్రాంట్ అయినా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అన్నా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా మున్సిపాలిటీ విషయంలో తీసుకుంటే 74 మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఈ 74 మున్సిపాలిటీలో సుమారు నాకు తెలిసి కేవలం 14 మున్సిపాలిటీలు, ఈ 14 మున్సిపాలిటీలే ఇన్కమ్ ఉన్న మున్సిపాలిటీలు ఉన్నాయి. 14 మున్సిపాలిటీ తీస్తే 60 మున్సిపాలిటీ ఇన్కమ్ లేని మున్సిపాలిటీలు ఉన్నాయి. వాళ్ళన్నీ మిగతా మున్సిపాలిటీ 60 మున్సిపాలిటీలు నేను కోరేది ఏంటంటే ప్రతి మున్సిపాలిటీకి 50 లక్షల చొప్పున స్పెషల్ గ్రాంట్ అయినా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా యాజ్ పర్ మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం శానిటరీ వర్కర్స్ ఎట్లుండాలంటే 75 మీటర్లకు ఒకరు ఉండాలి, లేదా 1 కిలోమీటర్లకు ఒకరు ఉండాలి. ఈ లెక్క ప్రకారం చూస్తే ప్రతి మున్సిపాలిటీలో శానిటరీ మల్టీపర్పస్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళకి రిక్రూట్మెంట్ చేయడానికి ఆదేశాలు వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొత్తగా మున్సిపల్ కార్పొరేషన్ ఏవైతే ఏర్పడ్డాయో సైబరాబాద్ మున్సిపాలిటీ అయినా లేదా మర్కాజీ మున్సిపాలిటీ అయినా హైదరాబాద్ మున్సిపాలిటీ అయినా ఈ మున్సిపాలిటీలో ప్రతి డివిజన్లో లేదా డిప్యూటీ కమిషనర్ ఏదైతే ఉన్నదో ఆ డివిజన్లో సుమారు 1200 మంది ఏర్పాటు చేయాలి. అంటే ఒక్కో మున్సిపాలిటీ కింద తీసుకుంటే, ఒక్కో మున్సిపల్ కార్పొరేషన్లకి తీసుకుంటే 10,000 మంది మల్టీపర్పస్ వర్కర్స్ జాయిన్ చేయాలి. జాయిన్ చేయకుండా ఎక్కడ పరిశుభ్రత అక్కడనే ఉన్నది, క్లీనింగ్ లేదు, మనుషులు లేకపోతే ఏం పని అయితే లేదు, రోడ్లు ఊడుస్తలేరు, డ్రైనేజ్ క్లీన్ చేస్తలేరు, ఎక్కడ పని అక్కడనే ఉంటా ఉన్నది. దీన్ని కూడా బేషరతుగా
3 మున్సిపల్ కార్పొరేషన్లు ఏవైతే ఏర్పడ్డాయో 10,000 మందిని దానిలో రిక్రూట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఎంతమంది అయితే మున్సిపల్ వర్కర్స్ కావాలో వాళ్ళకు కూడా ప్రతి మున్సిపాలిటీకి కేటాయించి జనాభా లెక్క ప్రకారమైన లేదా ఇల్లు టు ఇల్లు లెక్క ప్రకారమైన దగ్గర కంజెషన్ మున్సిపాలిటీ ఉంటే 75 మీటర్స్ 70 to 75 మీటర్స్ ఉన్నదానికి ఒక్కో క్యాండిడేట్ని అటాచ్ చేయాలి. ఆ రూల్ ప్రకారం దాన్ని 80% చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఎవరైనా ఏదైనా పని ఉన్నా బోర్ ఉన్నా ఇంకేదైనా పని ఉన్నా కానీ ఈ 5 కోట్లు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉందో ఇంతవరకు అది ఇవ్వలేరు. అది ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏ పనులు ఇక్కడ పనులు అయితే లేవు. ముఖ్యమంత్రి గారు ఒకసారి పాలన ఉందా లేదా పాలన లేదా. ఇంకొకటి ఏంటంటే ప్రతి మున్సిపాలిటీలో ఏదైతే కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలు ఉన్నాయో సిబ్బంది మొత్తం లేనే లేదు. అక్కడ ఒక్కరు పర్మనెంట్ ఎంప్లాయీ ఉండి మిగతా అందరూ ఒక్కరికి 4-5 బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలతోనే పనిచేస్తూ ఉన్నారు. ప్రతి మనిషికి ఉండేది 24 గంటలే. 24 గంటల్లో ఆయన పనుకునే 8 గంటలు పనుకున్నా కానీ పని చేయాలంటే ఎవరు పని చేయలేకపోతా ఉన్నారు. ఎక్కడైతే స్టాఫ్ రిక్రూట్మెంట్ కావాలనో వాళ్ళందరినీ రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఆ మున్సిపాలిటీకి జాగాను అలొకేషన్ చేసి యాజ్ పర్ నామ్స్ ప్రకారం కొత్తగా మున్సిపల్ బిల్డింగ్ కట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. కట్టి అదేవిధంగా ఎక్కడైతే ఈ చెత్త కోసానికి ఆటోలు అయినా మిగతా అయినా ఏవైతే ఉన్నాయో వారు చెత్త కోసానికైనా కానీ ఆటో రిక్షాలు ఏవైతే ఉన్నాయో గతంలో ఒకసారి పర్చేజ్ చేసినుండే ఇప్పుడు కూడా పర్చేజ్ చేసి ఇమ్మీడియట్లీ దాన్ని లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. వచ్చేది వర్షాకాలం వస్తూ ఉన్నది. దోమల బాధ ఎక్కువ ఉంటుంది. బ్లీచింగ్ పౌడర్ చదవాలి. ఈ విధంగా మున్సిపాలిటీలో ఏదైతే అవసరం ఉందో అదేవిధంగా అన్ని లోకల్గా మున్సిపాలిటీ ఏరియాల్లో హోటల్స్ బాగుంటూ ఉన్నాయి. ఏ హోటల్లో కూడా ఫుడ్ అండ్ సేఫ్టీ కింద ప్రతి హోటలు దాన్ని తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా హాస్టల్స్ ఉన్నాయి. జూనియర్ కాలేజీలో కూడా హాస్టల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి. దాన్ని కూడా రెగ్యులర్ తనిఖీ చేయాలంటే అధికారులు ఉండాలి. ఈ అధికారులు ఉండి తనిఖీ చేస్తేనే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మళ్ళొక్కసారి ఒక్కొక్క ఎమ్మెల్యే కింద కనీసం 200 గ్రామ పంచాయతీలు వస్తాయి. 200 గ్రామ పంచాయతీకి 10 లక్షల చొప్పున 20 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రతి ఎమ్మెల్యేకు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వాలి. ప్రతి ఎమ్మెల్సీకి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తే ఎక్కడ ఏది అవసరం ఉన్నా కానీ సంవత్సరం వరకు వాళ్ళు అన్ని తిరుగుతూ ఉంటారు. ఏ ఊర్లో ఏది అవసరం ఉన్నా కానీ 5 లక్షల చొప్పున నామినేషన్ చొప్పున దానికి అమౌంట్ ఇచ్చి గవర్నమెంట్ ఆదుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఒకటేసారి హామ్లర్ రోడ్లు పెడతా ఉన్నాం, మళ్ళీ ఇది డ్రైనేజ్ రోడ్డు పెడతా ఉన్నాం. ఇప్పుడు ఎట్లుందంటే కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లో ఈ పక్క ఇల్లు ఒక దానిలోకి వస్తుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఒకటేమో మిషన్ కాకతీయ కింద వస్తుంది. ఇంతవరకు దాన్ని హ్యాండ్ ఓవర్ చేయకపోవడం చాలా దారుణం. దాన్ని కూడా బేషరతుగా మున్సిపల్ కార్పొరేషన్లు ఎక్కడైనాయో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఇస్తే వాళ్ళకన్నా ఇవ్వండి, ఇస్తే వీళ్ళకన్నా ఇవ్వండి. ఇది మున్సిపల్ కార్పొరేషన్ అయ్యి ఎన్నో నెలలు అవుతున్నాయి. ఒకరేమో పేమెంట్ కడతారు, ఒకరేమో పేమెంట్ కట్టరు. ఎంత దారుణం ఉందంటే వాళ్ళకి అది ఏదన్నా వాటర్ పైప్ లైనా డ్రైనేజ్ పైప్ లైన్ అంటే ఇది మా అకౌంట్లో రాదు, ఇది మా అకౌంట్లోకి రాదంట. మరి ఎవరిని అడగాలి, ఏ అధికారిని అడగాలి? మాకే ఇబ్బంది అవుతూ ఉన్నది. మొన్న నేను అమీన్పూర్ డివిజన్కి పోతే సార్ ఇది మాకు రాదు సార్, మిషన్ కాకతీయ కిందికి వస్తుంది సార్ అని చెప్తా ఉన్నారు. ఆర్సీపురం దగ్గరికి పోతే పక్క ఇల్లు ఉంటుంది, ఇదేమో సార్ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వస్తుంది సార్, ఎండి గారు అశోక్ రెడ్డి గారు ఉంటారు అంటారు. ఈ పక్కకు పోతే
సార్ మిషన్ కాకతే ఉన్నారు, సంగారెడ్డిలో ఉంటారని చెప్పారు. మరి అయ్యి మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత ట్యాక్స్ ఒకే విధంగా ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని అనుగుణంగా ఇమ్మీడియట్లీ 80% హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ హ్యాండ్ ఓవర్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయినా వాటర్ ఫెసిలిటీ అయినా ఇవి కంపల్సరీ ఇవ్వాలి. అదేవిధంగా మల్టీపర్పస్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో శానిటరీ వర్కర్స్ అయినా మిగతా వర్కర్స్ అయినా ముఖ్యమంత్రి గారికి 2 లెటర్లు పంపిస్తూ ఉన్నాను. అదేవిధంగా సీతక్క గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, అక్క మీరు గ్రామ పంచాయతీకి మినిస్టర్గా ఉన్నారు, 80% 4,383 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో మీ ద్వారా ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను, మీరు కూడా ముఖ్యమంత్రి గారు కోరి ప్రతి గ్రామ పంచాయతీకి ఎస్టీ గ్రామ పంచాయతీ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇన్కమ్ లేకుండా ఈ సర్పంచులు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 10 లక్షల రూపాయలు వాళ్ళకి శాలరీస్ కోసానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. కరెంట్ బిల్ కట్టలేని పరిస్థితి ఉన్నారు. చాలామంది ఏంటంటే మొన్న 15th ఫైనాన్స్ అమౌంట్ వచ్చిన తర్వాత టైడ్ అన్టైడ్ ఫండ్స్ వస్తూ ఉంటాయి. ఈ అన్టైడ్ ఫండ్స్లో కూడా కొన్ని శాలరీస్ ఇచ్చి చాలామంది ఏంటంటే సర్పంచ్ జోలికి ఎన్ని శాలరీస్ ఇస్తూ ఉన్నారు. ఏదైనా పని చేయాలంటే వేరే వాళ్ళని పక్క గ్రామ పంచాయతీకి తీసుకొచ్చి పని చేస్తూ ఉన్నారు. అందుకోసానికే 80% అమౌంట్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే 119లో కనీసం 30-40 గ్రామ పంచాయతీ ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే సిటీలో ఉన్నాయి, కార్పొరేషన్లో ఉన్నాయి. 40 తీసుకుంటే 80 మంది ఎమ్మెల్యేల్లో 80 ఎమ్మెల్యేలు ఇంటూ 20 కోట్లు 1600 కోట్లు రిలీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మున్సిపాలిటీల విషయంలో తీసుకుంటే 60 ఇంటూ 50 లక్షలు 300 కోట్లు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఉంది సెంట్రల్లో, ఏ ఒక్క ఎంపీకైనా తనకు 5 కోట్లు ఇవ్వకుండా ఉన్నదా అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒక్కసారి ఎంపీ అయిన తర్వాత ఆ ఫండ్ ఇస్తూనే ఉన్నారు, వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు. వాళ్ళకు నరేంద్ర మోడీ గారు ఒకటే చూస్తున్నారు, ఈయన బీజేపీ, ఈయన కాంగ్రెసా లేదా ఇంకో పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నది చూడకుండా ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నారు. మీరు కూడా ముఖ్యమంత్రిగా కోరేది ఏంటంటే పార్టీలకు అతీతంగా ఒక్కసారి గెలిచిన తర్వాత వాళ్లకు 80% ఇవ్వాలి. కనీసం 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది, ఇప్పుడైనా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ. మా పార్టీలకు ఇవ్వలే, ఇంకా వేరే పార్టీ వాళ్ళకి ఇవ్వలేదు. ఏ పార్టీకి ఇంతవరకు ఫండ్ ఇవ్వలే. ఎవరికైనా ఫండ్ కావాలంటే మంత్రి దగ్గర స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని మంత్రి దగ్గర ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ధన్యవాదాలు.